మనమిప్పుడు పాన్ వరల్డ్, పాన్ ఇండియా చూస్తున్నాం కానీ, ఒక యాక్టర్ 1997లోనే ఒక పాన్ వరల్డ్ సినిమా తీశారని మీకు తెలుసా? ఆ యాక్టర్ ఇంకెవరో కాదు మన లోకనాయకుడు కమల్ హాసన్ గారు. 1997లో తమిళ్ ఫ్రీడమ్ 'మురుదునయగన్ పిల్లై' జీవితం ఆధారంగా 'మురుదునయగన్' అనే సినిమాని మొదలుపెట్టారు. సినిమాకి 1997లోనే 80 క్రోర్స్ బడ్జెట్ పెట్టారు. అంటే ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక 1000 కోట్లనమాట. అయితే ఈ సినిమాలో ప్రతి ఇండస్ట్రీ నుంచి మేజర్ యాక్టర్స్‌తో పాటు మన టీఎఫ్ఐ నుంచి రాజశేఖర్ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా అప్రోచ్ అయ్యారంట. అంతే కాదండి, సినిమా లాంచ్ కోసం ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ గారు కూడా వచ్చారు. ఇంకా ఈ సినిమాకి ఉన్న హై బడ్జెట్ ఒక్కరే తీసుకోలేరు కాబట్టి ఒక ఇండియన్, ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. కానీ ఇండియా పోఖ్రాన్ మిసైల్ కాంట్రవర్సీతో బ్రిటిష్ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ ఆఫ్ అయిపోయింది. దీంతో సినిమా కూడా షెల్వ్ అయిపోయింది. అయితే ఇది సైరా నరసింహారెడ్డి తమిళ్ డబ్‌లో కూడా వినొచ్చు. స్టార్టింగ్‌లో కమల్ హాసన్ గారు వాయిస్ ఓవర్ ఇస్తూ ఫస్ట్ రివాల్ట్ స్టార్ట్ చేసింది మురుదునాయగన్. కానీ అది మన నుంచి దాచారు. సో మనం 1857 రివోల్ట్‌ని ఫస్ట్ కన్సిడర్ చేస్తామని చెప్పారు. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యి ఉంటే ఎలా ఉండేదంటారు? మీ థాట్స్‌ని కామెంట్స్‌లో చెప్పండి.